ఆ తర్వాత నాలుగవది వాలంటీర్ సందర్భంగా కూడా మేము ఎలక్షన్ కమిషన్కి సిఓ గారికి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి కూడా చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఏం చెప్పారు, వాలంటీర్స్ను ఎక్కడా కూడా ఎలక్షన్ దీంట్లో వారిని వాడకూడదు. తర్వాత నిన్న మొన్న వచ్చిన ఆదేశాలలో ఈవెన్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా వాలంటీర్స్ని ఉపయోగించకూడదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడైతే వాలంటీర్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని తెలిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నామని కూడా చెప్పారు. కానీ మేమంటున్నది ఏంటంటే సస్పెండ్ అయిన వాలంటీర్ ఇంకా హ్యాపీగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారు. మీరు వాళ్ళని ఎన్నికల విధానంలో దూరంగా ఉండండి అంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా పాల్గొంటారు. అందువల్ల ఇది కాదు సొల్యూషన్. వాలంటీర్స్ను వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఉంచకుండా ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న వాలంటీర్స్ అందరినీ కూడా రాయలసీమ జిల్లాలకు మీరు వేసేయండి. రాయలసీమలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఉత్తరాంధ్రకు తీసుకురండి. అంటే ఏ జిల్లాలో అయితే వాళ్ళ ప్రభావం లేదు, ఎందుకంటే ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత కనీసం ఒక 5-6 నెలలు పడుతుంది ఆ ప్రదేశము ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి. ఈ విధంగా కనుక మీరు మారిస్తే అప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతాయి. ఎందుకంటే చాలా చోట్ల పొలిటికల్ పార్టీలు, ముఖ్యంగా రూలింగ్ పార్టీ చెప్పడం జరిగింది, వాలంటీర్స్లో చాలామంది మన కార్యకర్తలే, వాలంటీర్స్ బలం మీదే నేను ముందుకు వెళుతున్నానని ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, తర్వాత శాంతియుత వాతావరణంలో జరగవు అన్నది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క ప్రబలమైన కారణం. దానికోసం వారిని అడిగింది ఏంటంటే ట్రాన్స్ఫర్స్ చేయండి, అది మాత్రమే సొల్యూషన్ అవుతుంది. అదర్వైజ్ దీనికి వాలంటీర్స్ను ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉంచితే ఎలక్షన్స్ సజావుగా జరగవు. ఒక ఫెయిర్ అండ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఓటర్స్ని రూలింగ్ పార్టీకి ఓటు వేయవలసిందిగా వాళ్ళు ప్రభావితం చేస్తారు. డిఆర్డిఏ కానీ, తర్వాత మెప్మా కానీ, ఆ తర్వాత వాలంటీర్స్ కానీ. ఈ మూడు డిపార్ట్మెంట్స్లో మీరు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని, తర్వాత ఒక కాపీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాం. కాబట్టి అది కూడా మనకు ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలిసి మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న పార్టీలు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ శ్రీ విజయ్ కుమార్ గారు, తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ భాగ్యారావు గారు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ దాసరి చెన్నకేశవులు గారు, ఆ తర్వాత నవరంగ్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జలీల్ గారు, మేమందరం కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన త్వరలో వారు నిర్ణయం తీసుకుంటారని మేము కోరుకుంటాం.